హలో చూడండి, 10:15 క్యాండిల్ ఉంది కదా, ఇది 1 అవర్లో ఉంది చార్టు. 10:15 హైలోకి మార్క్ చేశాను, మిడిల్ వరకు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ చూడండి 11:15 నుంచి 11:15 క్యాండిల్ ఏం చేసింది, దీని లోపల క్లోజ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఈ లోపల అంటే ఇక మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది కదా హై. ఈ హై దాటనంత వరకు మనకు మళ్ళీ మూమెంటం రాదు. ఈ హై దాటితేనే 11:15 హై దాటితేనే మనకు మూమెంటం వస్తుంది. మనం ఏకంగా ఏదైతే అనుకున్నామో 10:15 1 అవర్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకొని 11:15 నుంచి గమనిస్తే మనకు మార్కెట్ పైన క్లోజ్ అయితేనే క్లోజ్ అనుకున్నాం. ఆ రకంగా క్లోజ్ కాలేదు. ఈ రెడ్ క్యాండిల్ పడింది, ప్లస్ పైన విక్ ఎక్కువ వదిలింది కనుక ఈ నెక్స్ట్ 1-2 అవర్, ఇప్పుడు 3 అవర్ నడుస్తుంది, థర్డ్ అవర్. ఈ థర్డ్ అవర్ కూడా ఇక్కడే సస్టైన్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి మొమెంటం రాలేదు. ఆప్షన్ చార్ట్లో కూడా మొమెంటం రాదు ఖచ్చితంగా. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మళ్ళీ మనకి మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఈ డోజీ క్యాండిల్ కింద బ్రేక్ అయితే మళ్ళీ డౌన్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అది 1 అవర్ రేంజ్. 10:15 1 అవర్ క్యాండిల్ హైలోకి మార్క్ చేసుకున్న మన స్ట్రాటజీ డైలీ చెప్పుకుంటున్నాము. ఈరోజు కూడా అలాగే ఉంది. నిన్న పెట్టుకున్నాము వీడియో, మొన్న పెట్టుకున్నాము, ప్రతిరోజు చెప్పుకుంటున్నాము. ఈరోజు కూడా గమనించండి, మీరు కూడా గమనించండి, గమనిస్తే అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.